అందరికీ వందనాలు. మనం ఎవరిని వల్ల తగ్గించుకొని ఉండాలి, ఎవరిని వల్ల తగ్గింపులో ఏది కలిగి ఉండాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఇది తెలుసుకోవాలంటే మనం లోక 23 అధ్యాయంలో 43 అధ్యాయంలో చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. అయితే దేవుడు ఈ మాట అనడానికి మరి ముందుగా దొంగ ఏమన్నాడు, మరి ఆ దొంగలో ఏముంది అది తెలుసుకోవాలి అంటే మనం చూసినట్లయితే దేవుడు ఒక విధంగా మనకు చెప్తున్నాడు అనమాట. ఏంటంటే 41 అధ్యాయంలో చూపించినట్లయితే 23 అధ్యాయం 41 అధ్యాయంలో మనం చూసినట్లయితే, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకని ఆయనతో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. మరి ఇప్పుడు ఆ దొంగ ఏమన్నారు, తనలో ఉన్న తప్పుని ఒప్పుకున్నాడు, తనలో తప్పు ఉందని నిజం చెప్పాడు. మరి వారందరితో కూడా ఒకటే చెప్పాడు, ఆయనలో ఏం తప్పు ఉంది, మనమే తప్పు చేసాము అన్న మాట విధానంలో చెప్పాడు. మరి ఆయన తప్పు చేయలేదు, ఆయన ఎందుకు భయభక్తిని కలుగుని తగ్గించుకుని ఉన్నాడు, తగ్గించుకుని చెప్పాడు. అంతటి పాపం చేసినా తగ్గించుకొని ఆయన భయభక్తులు కలిగి నమ్మకం కలిగి అటువంటి మాట చెప్పాడంటే, మరి దేవుని ఏమన్నాడు, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి గొప్పగా ఒక అవకాశం ఇచ్చాడు. మరి అటువంటి అవకాశం మనం కూడా కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, ఇటువంటి దొంగలో మనం కూడా ఆ దొంగ వాళ్ళే తగ్గించుకొని ఉండాలి. అతను దొంగ అయ్యి ఉండ కూడా అంతలా తగ్గించుకొని ఉన్నాడంటే అతన్ని బట్టి దేవుడు మంచిగానే ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. అటువంటి గొప్ప అవకాశం ఎవరు కలిగి ఉన్నారో మనం తెలుసుకోలేగా. అయితే ఆ గొప్ప అవకాశాన్ని యాకోబు కూడా ఉన్నారు. అయితే ఆ యాకోబు ఆశీర్వాదాన్ని దొంగలించారు, ఏమీ దొంగలించలే, ఒక ఆశీర్వాదాన్ని దొంగలించారు. మరి ఆశీర్వాదం దొంగలించి దేవునికి భయపడ్డా భయపడలేదా, భయపడ్డాడు. ఎలా అంటే యాకోబు అలా వెళ్తుండగా కానీ ఇప్పుడు ఆ దొంగతనం చేసింది ఎలా చేశారు, తన తల్లి చెప్తేనే చేశాడు, కానీ ఆ విధంగా చేయలేదుగా. అందువల్ల తన తల్లిని బట్టి ఆశీర్వాదాన్ని దొంగతనం చేశాడు, కానీ వేరే ఏమీ దొంగతనం. ఈ ఆశీర్వాదాన్ని దొంగ చేసిన యాకోబు మంచివాడా చెడ్డవాడా, మంచివాడే. కాబట్టి దేవునికి భయపడి తాను తగ్గించుకున్నాడు. దేవుడు తనకి మార్గం చూపించాడు. ప్రతిదీ కూడా ఏది ఉందో, ఏది చేయాలో, ఏది చేయకూడదు, ప్రతిదీ కూడా చెప్పారు. ఎప్పుడు ప్రయాణం అవ్వాలో ప్రతిదీ కూడా చెప్పారు. అందువలన యాకోబు కూడా మంచి మార్గం చూపించారు. మరి దొంగకి ఎలా అయితే పరలోక రాజ్యానికి వారసుడు అయ్యేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చారు, యాకోబుకు కూడా అదేవిధంగా గొప్ప మార్గం చూపించారు. అటువంటి ఆశీర్వాదాలని దొంగలించిన యాకోబుని గొప్ప మార్గం చూపించారు. మరి అలాగే దావీదు కూడా అంతే, తను కూడా ఏం చేశారంటే వ్యభిచారత్వంలో తప్పు చేశారు, పాపం చేశారు. మరి ఆ పాపంలో ఎలా ఉన్నాడు, ఆ పాపంలో తెలుసుకున్నాడు. ఎలా, దేవుని ద్వారాగానే ఇంకొక ప్రవక్త ద్వారాగా తనకి తెలియజేశారు. ఆ దాన్ని బట్టి ఒక శిక్షను కూడా అనుభవించారు. దీన్ని బట్టి దేవుని ఎటువంటి మాట అనలేదు, తను తప్పు చేశాడు, ఆ తప్పుని బట్టి క్షమించమని తప్పును బట్టి తగ్గించుకుని ఉన్నాడు. మనం కూడా దావీదు వలె యాకోబు వలె తగ్గించుకొని ఉండాలి. అటువంటి తగ్గింపులోని ఉంటే దేవుడు నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు. దేవుడికి పరలోక రాజ్యానికి నీకే అవకాశం ఇస్తాడు. అటువంటి తగ్గించుకొని దేవుని అందు భయపడాలి. దావీదు కూడా దేవుని అందు భయపడ్డాడు. అలాగే సౌలు అంత చేసినా కూడా సౌలుని దేవుడు అభిషేకించారని చెప్పి దావీదు సౌలుకి వెళ్ళలేదు. అంటే దేవుని యొక్క ప్రవక్తని మనం ఏమి చేయకూడదు అని చెప్పి దేవునికి భయపడ్డాడు, సౌలుకి భయపడ్డాడు. సౌలుని ఏమి చేయలేదు, క్షమించాడు. మరి ఇలాగే ఆ దొంగ కూడా క్షమించబడ్డాడు కదా. అలాగే మనం కూడా తగ్గించుకోవాలి, దేవుని భయభక్తులు కలిగాలని నమ్మకం కలిగి ఉండాలి. దీన్ని బట్టి దేవునందు వారసులు అవుతాం, ఆయన పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. ఆమేన్.